హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళైతే మనం ఒక మంచి పూజ వ్లాగ్ చూసుకోబోతున్నామండి. ఇదేంటంటే మా ఇంట్లో ఈరోజు అయితే లలిత సహస్ర పారాయణం అయితే పెట్టుకున్నామండి. ఇంకపోతే మేము ఒక 7-8 మెంబర్స్, మా అత్తమ్మ, అక్క, పిన్ని అందరం కలిసి ఒక 7 మెంబర్స్ లలిత సహస్ర పారాయణం అయితే ఎవ్రీ ట్యూస్డే జరుపుకుంటున్నామండి ఒక్కొక్కరి ఇంట్లో. ఇవాళైతే మా ఇంట్లో జరుపుకుంటున్నాము. మా అత్తమ్మే ఎవ్రీ ట్యూస్డే ఎవరింట్లో పారాయణం చదివినా మా అత్తమ్మ చదివితే మేము ఆ శ్లోకాల్ని చదువుతూ ఉంటాం పుస్తకంలో చూసి. అంటే మా అత్తమ్మ చెప్పిందని మేము పలుకుతూ ఉంటాం పుస్తకంలో చూసి. ఇంక ఇప్పుడైతే ఈ పారాయణం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ శ్లోకాలు ఎలా చదివేమా ఏంటి, ఈ పూజ అంతా ఎలా జరిగింది అనేది మీరైతే వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది. ఓం తేజోవతి నమ. ఓం మహామాత్రే నమ. ఓం కోటి సూర్య ప్రభాయే నమ. ఓం దేవతాయే నమ. ఓం వాహి రూపాయే నమ. ఓం స్వతేజసే నమ. ఓం అన్న రూపిణ్యై నమ. ఓం గుణాశ్రాయే నమ. ఓం గుణమధ్యాయే నమ. ఓం గుణత్రయాయ వివర్జితాయే నమ. ఓం కర్మజ్ఞానప్రదాయే నమ. ఓం కాంతాయై నమ. ఓం సర్వసంహారకారిణ్యై నమ. ఓం ధర్మజ్ఞానాయై నమ. ఓం ధర్మనిష్టాయై నమ. ఓం సర్వకర్మ వివర్జితాయై నమ. ఓం కామాక్ష్యై నమ. ఓం కామసంహర్కార్త్యై నమ. ఓం కామక్రోధ వివర్జితాయై నమ. ఓం శాంకరితే నమ. ఓం శాంభవ్యై నమ. ఓం శాంతాయై నమ. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమ. ఓం సుజాయై నమ. ఓం జయభూమిస్థాయై నమ. ఓం జాహ్నవ్యై నమ. ఓం జనపూజితాయై నమ. ఓం శాస్త్రాయై నమ. ఓం శాస్త్రమయాయై నమ. ఓం నిత్యాయై నమ. ఓం శుభాయై నమ. ఓం చంద్రవిందామణి శ్రేణి కనకోటీరామండిత అష్టమి చంద్ర విప్రాజ దళికస్థల శోభిత మగ చంద్ర కలాంకాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణో చల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మి నాభాలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటాంకాయ బలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శి పరిభావి కపోలభూతు నవ విద్రుమ బింబశ్రీ నెక్కారీ రథనచ్చద మంటలు పట్టు మామ కడికి అదంటే ఇవా ముందులే శుద్ధ విద్యాంకురాకార ధ్వజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీతి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య. లలిత సహస్రనామాలు అయితే చదవడం అయిపోయిందంటే ఇంక ఇప్పుడైతే లలిత చాలీసా చదువుతున్నాం. ఇది అయిపోయిన తర్వాత సాయిబాబా చాలీసా కూడా చదివామండి. ఇవన్నీ అయితే నేను వీడియోలో క్యాప్చర్ చేయలేదండి, ఎందుకంటే ఇప్పుడు అంతా పూజ మూడ్లో ఉంటాం కాబట్టి ఎక్కువ వీడియోస్ ఫొటోస్ తీసుకోలేదు, కొంచెంగా అయితే తీసాను. ఇంక ఇప్పుడు చూసారంటే మేము ఇంటికి వచ్చిన భక్తులందరికీ పసుపు పూసి బొట్లు పెట్టి గంధం కూడా రాసామండి, కాకపోతే అవన్నీ వీడియో తీయలేదు అంతే. ఇంకా ఈ 3 చాలీసాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన భక్తులందరినీ మనం ప్రసాదాలతో కూడా వాళ్ళకి ప్రసాదాలు కూడా ఇవ్వాలి కాబట్టి నేనైతే ప్రసాదానికి అది కూడా వీడియో తీయలేదండి. పులిహోర, పానకం, వడపప్పు, పొంగలి,
గుగ్గిళ్ళు అయితే చేశానండి. అలసంద గుగ్గిళ్ళు ప్రసాదంగా చేశాను. ఇంక ఇప్పుడు అందరూ అయితే చక్కగా ఈ పూజ మూడ్‌లోనే ఉన్నారండి. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరము అక్షింతలు తీసుకొని అమ్మవారికి సమర్పించి హారతినైతే కళ్ళకద్దుకున్నామండి అందరూ. చూసారంటే వీడియోలో మీకు కనిపిస్తది. అందరైతే వన్ బై వన్ అయితే చక్కగా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు అమ్మవారి దగ్గర. ఇలా లలితా పారాయణం చదువుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంటండి. ఈ పూజకు సంబంధించి కూడా 40 రోజులైతే అమ్మవారికి ప్రతిరోజు నిత్య పూజ అయితే చేస్తారండి. అలా 40 రోజులు చేసిన తర్వాత ఖచ్చితంగా మనకైతే అమ్మవారైతే కళ్ళకి కట్టినట్లు కనిపిస్తారంటండి. కానీ ఆ పూజ చేసుకోలేకపోయాం కాబట్టి మనకి ఇది చదవడం ఫస్ట్ టైం కాబట్టి నేర్చుకోలేదు కాబట్టి మా అత్తమ్మ అయితే చాలా టైమ్స్ ఇలా పూజ చేసుకుంది కాబట్టి 40 డేస్ అలా. ఇంకా మేమైతే అందరము కలిసి ఇలా అనుకోని ప్రతి వీక్ ఒక్కొక్కరి ఇంట్లో మంగళవారం అయితే ఈ పూజను జరుపుకుంటున్నామండి. ఎవరు ఇంట్లో జరుపుకున్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్‌ని బజార్‌లో ఉంటారు కదండీ! వాళ్ళ నైబర్స్‌ని అందరిని పిలిచేసుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నామండి. అసలు ఈ పూజ చాలా బాగా జరుగుతుందండి. చాలామందయితే ఈ పూజను చూసి చాలా ఆనందంగా అనిపిచ్చి మా ఇంట్లో కూడా పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్‌లో ఉన్నారండి. కాబట్టి పూజ ఇలా జరిగిందండి. అమ్మవారికి సాయిబాబా చాలీసా, లలిత చాలీసా కూడా చదివాము. ఇంకిప్పుడు చూసారంటే అందరూ అక్షింతలు వేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరికీ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఫోటో అయితే లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని అలంకరణ అయితే చేసుకున్నానండి. పక్కనే సాయిబాబాను కూడా పెట్టుకొని విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడికే పూజ చేస్తాం కాబట్టి. ఇంకైతే వెనకైతే కొంచెంగా వాల్‌కలా అది క్లాత్ అంటించేసి వాటికైతే కొంచెంగా డెకరేషన్ చేశామండి. ఇప్పుడైతే అక్షింతలు వేయించుకుంటున్నాను. ఫస్ట్ అమ్మ, నాన్నతో అక్షింతలు వేయించుకోవాలి తాంబూలం ఇచ్చి అని చెప్పారు. ఇంకా నేనైతే ఫస్ట్ మా అమ్మకి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి. ఇంకా వీళ్ళకి ఫస్ట్ ఇచ్చిన తర్వాతే ఇంకా వన్ బై వన్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మా అత్తమ్మకైతే ఇచ్చానండి. తాంబూలం ఇచ్చి అక్షింతలు వేపించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. మోకాల మీద కూర్చో తలపైకి ఇలా అయితే తాంబూలాలు ఇచ్చేసాక ఇలా అయితే ఈ పూజ అయితే జరుగుతుందండి. చాలా బాగా జరిగిందండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది పూజ చేసుకున్న తర్వాత. పెద్దవారందరి దగ్గర నేను ఆశీస్సులు ఆశీర్వాదాలు తీసుకున్నానని చెప్పి. ఇంకా ఈ పూజ అయితే ఇలా జరిగిపోయిందండి. మీరైతే వీడియో చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది మీకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.